2024 ఎన్నికల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇక మీరు కొత్త చంద్రబాబును చూస్తారు అని ఆనాడు చెప్పిన బాబు ఆ మాట నిలబెట్టుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. తనను అభిమానించే వారి కోసం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం చంద్రబాబు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. మొన్న విజయవాడ వరదల్లో కూడా ఆయన అందించిన సహాయ సహకారాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు మరోసారి తాజాగా అలాంటి పని చేసి చూపించారు. క్యాన్సర్తో పోరాడుతూ తుది క్షణాల్లో ఉన్న ఓ అభిమాని కోసం చంద్రబాబు స్వయంగా రావడం అందర్నీ షాక్కి గురిచేసింది. తన జీవితంలో ఒక్కసారి అయినా చంద్రబాబుతో కలిసి ఫోటో దిగాలి అన్న ఆ అభిమాని కోరికను చంద్రబాబు నెరవేర్చారు. చంద్రబాబులో ఇటువంటి మార్పు ఎన్నడూ ఊహించలేదని అందరూ అనుకుంటున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన సుధీర్ బాబుకు 30 సంవత్సరాలు. అయినా చంద్రబాబుకు వీరాభిమాని. అందుకే ఒక్కసారైనా చంద్రబాబుతో ఫోటో దిగాలి అని కోరుకునేవారు. దివ్యాంగుడైన అతని ఆఖరి కోరిక గురించి అతని బంధువులు స్థానిక నేతలకు తెలియచెప్పారు. వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చంద్రబాబుకి ఈ విషయం గురించి చెప్పారు. తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయం గేటు వద్దకు చేరుకున్న చంద్రబాబు వాహనం దిగి నేరుగా సురేంద్రబాబు వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. అలా కాని ఎంతో ఆరాధించే సీఎం స్వయంగా తన వద్దకు నడుచుకుంటూ రావడం చూసి సురేంద్రబాబు ఆనందంలో ఉక్కిరిబిక్కిరయ్యాడు. సురేంద్రబాబు ఆశపడ్డట్టుగా అతనితో ఫోటో దిగిన చంద్రబాబు అనంతరం అతని చికిత్స కోసం 5 లక్షల రూపాయలు చెక్కును కూడా అందజేశారు. అంతేకాదు, భవిష్యత్తులో అతనికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా తన వద్దకు తీసుకురావాలని స్థానిక నేతలకు చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ ఇప్పుడు చూస్తున్న చంద్రబాబు తమకు తెలిసిన చంద్రబాబు ఒక్కరేనా అని ఆశ్చర్యపోతున్నారు.